ఉదయం లేచిన రాత్రి పడుకున్నదాకా ఇష్టానుసారం తిరిగేసి రాత్రి పడుకున్న తర్వాత ప్రార్థన చేసి ప్రభువా నన్ను కాపాడేని దూతలు పెట్టాయంటే ఆ సమయాన్ని దేవుడు అంగీకరించేవాడు కాదు ఆయన. ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ సన్నివేశాలు ఈ సన్నివేశాలని చదివిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒకసారి అలా బైబిల్ తెరిచి ప్రభువా 117 సార్లు చదువుకుని పడుకుంటానంటే అక్కర్లా, ఆ భక్తి అక్కర్లా దేవునికి. దేవునికి ఇచ్చిన సంపాదన అంతా కూడా అటు ఖర్చు పెట్టి ఇటు ఖర్చు పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత చివరి దానిలో 1000 మిగిలితే దానిలో 100 రూపాయలు దశంభాగం అని కవర్లో పెట్టేసేస్తానంటే అక్కర్లా అది. గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఫ్రమ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుడు నీకు అన్ని విషయాల్లో శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, తలాంతులను, దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని, తెలివినంత లోకానికి ఖర్చు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తానంటే ఏంటి ఉపయోగం? గాడ్ కెన్ యూజ్ ఎనీబడి ఇన్ యువర్ ప్లేస్. దేవుడు నీ స్థానంలో మరెవరినైనా వాడుకుంటాడు, కానీ నష్టపోయేది మాత్రం నువ్వే. నువ్వు లేకపోతే దేవుడికి మరొకళ్ళు ఉంటారు, కానీ దేవుని కనుక నువ్వు ప్రక్కన పెడితే నీకెవరు ఉంటారు చెప్పు? నీ రెస్పాన్స్ ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏమైనా కొంచెం ఆలస్యం చేయగానే మనం ఇంకా సుప్రీంకోర్టు జడ్జిల్లాగా ఏం చెప్పేస్తూ ఉంటాం? తీర్పులు. అబ్బే ఇది అవదలేడు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటాడు, అందరి ప్రార్థన వింటాడు కానీ నా ప్రార్థన వినడని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ గాడ్ సేస్ వెయిట్, ఆగు అని దేవుడు అన్నప్పుడు నువ్వు ఆగు, పర్లేదు.